శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీస శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మహదేహి కరావలంబం. హిరణ్యకశిపుడిని వధించేందుకు, ప్రహ్లాదుడిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారం నారసింహుని అవతారం. నరసింహస్వామి ఒంటరిగా ఉన్నప్పుడు ఉగ్రరూపంలోనూ, పక్కనే అమ్మవారు ఉన్నప్పుడు శాంతమూర్తిగాను దర్శనమిస్తూ ఉంటారు. శాంత స్వరూపుడైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తుల కోరికలను నెరవేరుస్తారని విశ్వాసం. నరసింహస్వామి ఆలయాలు కొండ గుహల్లోనే ఉంటాయి. సికింద్రాబాద్ వంటి మహానగరంలోనూ లక్ష్మీ నరసింహస్వామి మహేంద్రగిరి హిల్స్ లోని గుహలో 400 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచంలో మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అందులోనూ చుట్టూ పచ్చదనంతో నిండిన ఆలయాలకు వెళ్తే మానసికంగా మరింత ప్రశాంతత లభిస్తుంది. ఈ ప్రశాంతత కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. జంట నగరాల్లో ఉండే భక్తులు ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా సుమారు 400 ఏళ్ల క్రితం మల్కాజ్గిరిలోని మహేంద్రగిరి హిల్స్ లో లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి స్వయంభువుగా వెలిశారు. స్వామివారు ఈ గుహలో వెలియడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించే ఓ వృద్ధురాలు నిత్యం స్వామివారిని సేవించేందుకు కాలినడకన యాదాద్రి వరకు వెళ్లి వస్తుండేవారట. అయితే వృద్ధాప్యం కారణంగా శ్రమ కోర్చి యాదాద్రి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వృద్ధురాలికి కలలో స్వామివారు కనిపించి తాను ఇక్కడే కొండపైన లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అవతరించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. నిత్య కైంకర్యాలను స్వామివారికి నిర్వహిస్తూ ఉన్నారు. వందలాదిగా భక్తులు మహేంద్రగిరికి వచ్చి జయగిరి నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్ర పాలకుడిగా 20 అడుగుల శ్వేతనాగు కాపలాగా ఉంటుంది. మనకు కనిపించని అదృశ్య రూపంలో నాగుపాము కాపలా కాస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ నాగుపాము కనిపించదు. జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ, నమో నారసింహ. ఇది శ్రీ జయగిరి స్వయంభూగా వెలిసినటువంటి జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము. ఇది మనకు హైదరాబాద్ నడిబొడ్డున మహేంద్ర హిల్స్, సికింద్రాబాద్కు దగ్గరలో మల్కాజిరి ప్రాంతంలో ఉన్నటువంటి మహేంద్ర హిల్స్లో ఈ యొక్క స్వయంభూ స్వామివారు దాదాపు ఒక 300 సంవత్సరాల క్రితము స్వయంభూగా వెలిసారని చెప్పేసి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ కాలంలో, ఆ పూర్వకాలంలో, ఆ 300 సంవత్సరాల క్రితంలో ఒక ముసలావిడ గారు నరసింహస్వామి దర్శనం కోసమని యాదగిరి గుట్టకు ఎప్పుడు వెళ్తూ దర్శనం చేసుకుంటుంటే అనారోగ్య కారణాలతో వెళ్ళలేని పరిస్థితిలో అదేవిధంగా బలవంతంగా లేచి స్వామివారి దర్శనం చేసుకుందామని ఉత్సాహంతో నడుచుకుంటూ వెళ్తుంటే మూర్ఛపై కింద పడిపోయిందంట. అప్పుడు నరసింహస్వామి వారి కల్లో కనబడి, అమ్మా నేను మీ దగ్గర ఉన్నటువంటి కొండలోనే కొలువై ఉన్నాను, మీరు వచ్చి అక్కడ స్వామి మాకు సేవా కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్పడం చేతనే ఆ ముసలావిడ వచ్చి చూసరికి ఇక్కడ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా స్వయంభుగా వెలిసినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ పెద్దలు చెప్తుంటారు. అప్పటి నుంచి కూడా ఆ యొక్క పెద్ద మనిషి, ఆ ముసలావిడనే నరసింహస్వామి వారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఇక నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితము వారు వెళ్ళిపోయిన తర్వాత యొక్క ఆలయం అంతే కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో తీసుకున్న తర్వాత దాదాపు ఒక 12-15 సంవత్సరాల క్రితం నుంచి అర్చకులందరూ కూడా నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆలయ అభివృద్ధి కూడా కృషి చేస్తున్నారు. ఈ యొక్క దేవాలయంలో స్వయంభుగా ఎప్పుడైతే నరసింహస్వామి వారు వెలిచాడో అప్పటి నుంచి కూడా ఇది క్షేత్రపాలకుడిగా ఆదిశేషుడు సర్పాకారంలో, పక్కన ఉన్నటువంటి సర్పాకారంలో ఆదిశేషుడు దాదాపు 20 అడుగులటువంటి శ్వేతనాగు, తెల్లటి శ్వేతనాగు ఇక్కడ కూడా ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటుంది. అంటే స్వామివారికి క్షేత్రపాలకుల రక్షణ కూడా ఆ సర్పం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే స్వామివారు స్వయంభుగా వెలిసారో అప్పటి నుంచి సర్పం ఉంటూ ఇక్కడ ఎవరైనా సర్పదోష పూజా కార్యక్రమాలు చేసుకుంటే కూడా శీఘ్రంగా కూడా దోషాలు తొలగి నరసింహస్వామి ఆశనంతో కళ్యాణం కానీ, వివాహం కానీ, సంతాన కార్యక్రమాలు కానీ, సంతానం కానీ ఇలాంటివి శీఘ్రంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో
ప్రతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహస్వామి వారి జయంతి రోజు స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అనగా సుదర్శన నారసింహ హోమ కార్యక్రమాలు, మూలమంత్ర హవనాలు, స్వామివారి కళ్యాణోత్సవాలు, ఊరేగింపులు, ఇలా అనేక కార్యక్రమాలు దాదాపు 3 రోజుల పాటుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వేలాది మంది భక్తులు కేవలం ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నగరం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి నరసింహస్వామి దర్శించుకుంటారు. ఇక్కడ మా గోదా కళ్యాణం కూడా మన సంక్రాంతికి, అదే ధనుర్మాస కార్యక్రమంలో విశేషంగా అమ్మవారికి అనుగ్రహం కోసం గోదా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఉత్తరద్వార దర్శనం కూడా స్వామివారి అనుగ్రహం ద్వారా, ఉత్తరద్వార దర్శనం కూడా స్వామివారి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా అనేక పూజా కార్యక్రమాలు ప్రతి స్వాతి నక్షత్రానికి, ఎప్పుడైతే నరసింహస్వామి జన్మ నక్షత్రం అంటే స్వాతి నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అదే రోజు స్వామివారికి ఉదయం 6 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది, తర్వాత కళ్యాణ కార్యక్రమం ఉంటుంది, తర్వాత అన్నదాన కార్యక్రమం. ఈ విధంగా ప్రతి స్వాతి నక్షత్రానికి ఒక కార్యక్రమం యథావిధిగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా నరసింహస్వామి వారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. లక్ష్మీ సమేతంగా వెలిసినాడు కనుక మరి మాకు పాల్గొన మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ సమేతంగా వెలిసినాడు కనుక పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతి రోజున కూడా ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమం, అమ్మవారి మహాలక్ష్మి ఆ కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది. భక్తులు కూడా విశేషంగా పాల్గొంటారు. ఈ విధంగా హైదరాబాద్ నడి ఒడ్డున స్వయంభూగా వెలిసినటువంటి నరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ పూర్తి ఆకారంలో స్వామివారు కేవలం ముఖ ఆకారములే కాకుండా పూర్తి ఆకారంలో స్వామివారు అమ్మవారు కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ విధంగా స్వయంభూగా వెలిసిన జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలందరూ కూడా దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, నమో నారసింహ. నా పేరు హరిప్రసాద్ అండి. ఈవిడ నా భార్య విజయలక్ష్మి. ఈమె మా మనవరాలు నివణ్య హవిత్రి. మేము ఈ సమీపంలో సఫీల్గూడలో నివసిస్తున్నాము. నేను మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ గుడికి రావటం జరిగింది. ఇక్కడ పూజారి గారిని ఈ గుడి విశిష్టత గురించి అడిగితే ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి అని దాదాపు 300 సంవత్సరాల కాలం నుంచి ఈయన ఇక్కడ ఉన్నారని మాకు తెలిసి వచ్చింది. వాస్తవంగా మేము మా ఇంట్లో పూజ చేసేటువంటి దేవుడు కూడా నరసింహస్వామి. అందువలన బహుశా ఆయన మమ్మల్ని ఈరోజు ఇలా రప్పించుకున్నట్టుగా మాకు అనిపిస్తోంది. ఈ స్వామిని చూస్తున్నంతసేపు మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఏదో తెలియని లోకాలకు వెళ్ళినట్లుగా అనిపించింది. ఆయన రూపం కూడా అంత అద్భుతంగా, కమనీయంగా ఉంది. కాబట్టి అందరూ ఈ యొక్క స్వామిని దర్శించుకొని ఈ ఆలయ అభివృద్ధికి సహాయపడతారని కూడా మేము కోరుకుంటున్నాము. నిజంగానే ఇక్కడి వాతావరణము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతము, కొండపైన ఉన్నటువంటి నరసింహస్వామి మనందరికీ ఆనంద ఆరోగ్యాన్ని కలుగజేస్తారు. అందరూ తప్పకుండా వచ్చి దర్శించండి, స్వామివారిని సేవించండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉందండి. మేము వచ్చి దర్శనం చేసుకున్న దానికి మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. జై నరసింహ. మేము ఈరోజు ఈ గుడికి వచ్చాము. మాకు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా అనిపించింది. ఓం నమో నారసింహాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం క్షరాం గ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం భీషణం వత్రం ముచ్చోన్ముచ్చ నమామ్యహం. ఓం నమో నారసింహాయ నమః. చూశారు కదా జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి, ఆలయ చరిత్ర విశిష్టత గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో ఆలయం గురించిన విశేషాలను మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.